శ్రీగురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. కృష్ణం వందే జగద్గురువై నమో నమ. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో బుద్ధిధ్రువాణి ధర్మధర్మమ. భక్త మహాశయులందరికీ కూడా ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం సమస్త మానవాళికి కూడా పరిపూర్ణంగా అందాలని ఆ జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ పాదపద్మాల పెట్టి నమస్కరిస్తూ, రోజున ఎంతో విశేషమైనటువంటి పర్వదినం గీతా జయంతి. సమస్త మానవాళికి కూడా గురుస్వరూపంలో ఆయన ఉండి బ్రహ్మాండం మొత్తం అంతటికి కూడా గురుబోధన చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే ఈ గీతా జయంతి. అందుకే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. కృష్ణుడు ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడ ప్రతినిత్యము కూడా విజయము తప్ప అపజయము ఉండనే ఉండదు. ఇప్పుడు కృష్ణ స్మరణ కానీ లేదా భగవద్గీత పారాయణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అపజయం ఉండనే ఉండదనేటువంటి అర్థం ఈ యొక్క శ్లోకార్థంలో ఉంటుంది. అదే ఈ రోజుల్లో చాలామందికి ఉండేటటువంటి అపనమ్మకం ఏమిటయా అంటే, భగవద్గీత ఎక్కడైనా పెట్టారనుకోండి, భగవద్గీత ఆడియో క్యాసెట్ ఎక్కడ ప్లే అయినా సరే, ఘంటసాల గారు మహానుభావులు ఎంతో ఆర్ద్రాది హృదయంతో పాడినటువంటి శ్లోకాలు అన్నమాట. పవిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత విశేషంగా ఆయన పాడారంటే, గీతా శ్లోకం ఎక్కడ వినిపించినా సరే, పాపం ఈ మధ్యన తెలిసి తెలియకున్నటువంటి వాళ్ళంటే గీత ఎక్కడైనా చదివినా సరే అది ఆ శ్లోకాలు వినకూడదండి, ఆ శ్లోకాలు చెవిన పడకూడదండి అనేటువంటి అపనమ్మకం ఏర్పడింది అన్నమాట. ఎందుకంటే ఆ గీతను ఎవరైనా సరే చనిపోయిన సందర్భంలో ఆడియో క్యాసెట్ ప్లే చేయడం వల్ల, ఆడియో సీడీ వినపడడం వల్ల ఇటువంటి అపనమ్మకం వచ్చిందనమాట. కానీ ఆ గీత ఎంత గొప్పదయ్యా అంటే అది చనిపోయిన వాళ్ళ దగ్గర వినేటటువంటిది కాదనమాట. నిద్రిస్తున్నటువంటి జనులలో ప్రజ్వలత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటి మహా అత్యద్భుతమైనటువంటి సారాంశము ఆ గీత అన్నమాట. నిజంగా భగవద్గీత ప్రతి ఇంటిలో కూడా ఉండి తీరాలి. అలాగే మానవుడి యొక్క దేహంలో కనీసం ఒక్క శ్లోకమైనా సరే అర్థమై ఉండాలన్నమాట. గీత ఎక్కడైతే చెప్పబడుతుందో, భగవద్గీత ఎక్కడైతే వినబడుతుందో అక్కడ విజయాలన్నీ కూడా అతను వెన్నంటే ఉండి తీరుతాయన్నమాట. అందుకే ఇప్పుడు ఈ మధ్యన ఎవరెవరు చెప్పారనమాట పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలన్నీ కూడా. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమాత్మ కృష్ణుడు స్వరూపంలో ఉండి సమస్త మానవాళికి కూడా ఇటువంటి విషయాలన్నీ తెలియజెప్పారనమాట. అందుకే గీతలో లేనటువంటి విషయం అనేటువంటిది ఉండనే ఉండదన్నమాట. అందుకే భగవద్గీత కూడా చెప్పబడింది, మాసాయం మార్గశీర్షోహం అనేటువంటి శ్లోకంలో కూడా మాసములలో మార్గశీర్ష మాసం ఎంత గొప్పదో అంత గొప్పదైనటువంటి మార్గశీర్ష మాసంలోనే నేను ఈ భగవద్గీత బోధ చేస్తున్నానని చెప్పారనమాట. మహాశక్తివంతమైనటువంటి గీత అన్నమాట. అందులో లేని రహస్యాలు కానీ, ఆయుర్వేద రహస్యాలు కానీ, ఆరోగ్య రహస్యాలు కానీ, ఒక విజయం సాధించాలి అంటే ఆ విజయం సాధించడానికి ఎన్ని మెట్లను అధిరోహించాలి, ఈ మార్గంలో వచ్చేటటువంటి అవరోధాలు ఎటువంటివి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ గీతావసరంలోనే మనకి తెలియజెప్పారనమాట. అందుకే ఈ గీతని ఆమోదించేటటువంటి వారు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అరువులు చేస్తున్నారన్నమాట. భగవద్గీత సారాంశం అంతా కూడా మాకు కావాలని చెప్పి. అందుకే మన ఈ మధ్యన కూడా రష్యా దేశంలో కూడా ఒక కోర్టులో కేసు వేశారన్నమాట, మాకు గీత ఆమోదక యోగ్యమైనటువంటి కాదని చెప్పి. నేను చెప్పినా సరే భగవద్గీత గొప్పదనం ఏంటయ్యా అంటే అక్కడ కూడా భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయం అనేటువంటిది ఏది లేదు. భగవద్గీతలో చెప్పింది యథార్థము, 100కి 100 కూడా యథార్థం అని చెప్పి అక్కడ కూడా విజయాన్ని సాధించిందన్నమాట. అందుకే అంతటి మహాశక్తివంతమైనటువంటి గీత అన్నమాట. ఈ భగవద్గీతని సమస్త మానవాళి కూడా పారాయణ చేస్తూ ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం సమస్త మానవాళికి అందాలని చెప్పి నమస్కరిస్తూ, అలాగే ఈ గీతా సారాంశం చెప్పబడింది ఎక్కడ అంటే పంచమ వేదమైనటువంటి మహాభారతంలో చెప్పారనమాట. మనకి సాధారణంగా వ్యాస మహర్షి అందించినటువంటివి చతుర్వేదములు.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు చెప్పారనమాట. కానీ పంచమ వేదమైనటువంటి మహాభారతంలోనే చెప్పారనమాట ఈ యొక్క గీతాసారాన్నంతటిని కూడా. ఎందుకంటే పంచమ వేదం ఎందుకు చెప్పబడుతున్నారంటే ఇందులో చెప్పబడినటువంటి విషయము లేదనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు, పుట్టిన దాది నుంచి కాలం గతించేంత వరకు కూడా మనిషి ఏ ఏ విషయంలో తప్పు చేయబడతారు, ఆ తప్పుని సరిదిద్దుకుని ఎలా ముందుకు వెళ్తాడు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సూదిగుచ్చినట్టు మనకు అందించారన్నమాట మహానుభావుడు. అంతటి విశేషమైన శక్తి అనమాట పంచమ వేదమైనటువంటి మహాభారతంలో, ఈ వ్యాసప్రోక్తమైనటువంటి మహాభారతంలో కృష్ణ పరమాత్మ ఈ యొక్క మహాభారతాన్ని అందించారనమాట. అందుకే మనకి గీతా సారాంశం గీత ప్రారంభమైనటువంటి సందర్భమే చూడండి. అర్జునుడు చూస్తాడనమాట. అర్జునుడు చూసి, అయ్యో నా గురువులు ఉన్నారు, నా పెద్దలు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, మా బంధువులు అందరూ ఉన్నారు కదయ్యా, ఇంతమంది ఉండగా నేను వెళ్ళి వాళ్ళ మీద బాణాలు పెట్టి వేయినా అని చెప్పి తీరా యుద్ధం వచ్చేసరికి ఆయనకి ఆలోచన కలిగిందనమాట. ఆలోచన కలిగేసరికి కృష్ణ పరమాత్మ అప్పుడు చెప్పారన్నమాట, నాయనా ఈ పెద్దలే, ఈ గురువులే ఈ సందర్భంలోనే ద్రౌపది ఒక వస్త్రం లేకుండా లాగేయమన్నప్పుడు ఈ పెద్దలందరూ ఏమయ్యారు? ధర్మం వైపు ఎందుకు నిలబడలేకపోయారు? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుందో తెలుసు కదా వీళ్ళకి. ధర్మం వైపు ఎందుకు నిలబడలేకపోయారు? కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు చనిపోవడం కాదు నాయనా, ఎప్పుడైతే ద్రౌపదిని చెరబట్టి ఈడ్చుకుంటూ వచ్చారో అక్కడ ఎవరైతే నోరు మెదలకుండా ఉన్నారో కృష్ణ పరమాత్మ ధర్మస్వరూప ఆగ్రహ జ్వాలల చేత వీళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు వీళ్ళందరూ. కానీ నీ యొక్క కర్తవ్యం ప్రకారం ఒక బాణం సంధించంతే. కాబట్టి వీళ్ళు చేసిన పాపాలకు ఎప్పుడో మరణించారు. పైగా ఇక్కడొచ్చిన విషయం ఏమిటయ్యా అంటే ఇదే అర్జునుడు ఒకనొక సందర్భంలో వీళ్ళందరినీ కూడా ఎదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నా వాళ్ళు అంటున్నావు. కాబట్టి నా అనేసరికి నీకు గుర్తొస్తుందా? వీళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా. ఈ నా అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ధర్మాన్ని మాత్రమే చూడు తప్ప అధర్మాత్ముడు నీవాడైనా సరే నువ్వు ఉపేక్షించిన అవసరం లేదు. కాబట్టి ధర్మవంతుడిని మాత్రమే నువ్వు రక్షించాలి. అధర్మాత్ముడు నీవాడైనా సరే నువ్వు శిక్షించి తీరవలసిందే అనేటువంటి గుణాన్ని, అనేటువంటి పాఠాన్ని ఈ కృష్ణ బోధలో చేశారనమాట. అంతటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం ఉండి తీరుతుందన్నమాట. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర. కృష్ణుడు ఎక్కడెక్కడైతే గీత చెప్పబడుతుందో, ఎక్కడెక్కడైతే గీత వినబడుతుందో అక్కడంతా శుభము, మంగళము, శ్రేయస్కరము, ఆరోగ్యము, ఐశ్వర్యము అదంతా కూడా అక్కడే ఉండి తీరుతుంది చెప్పడానికి ఈ రోజున గీతా జయంతి పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మరలా భారతదేశం అంతా కాకుండా ఈ బ్రహ్మాండం అంతా కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత మరలా శాంతి సౌఖ్యాలు వర్ధిల్లాలి. ఏదో ధర్మ తదో కృష్ణ, ఏదో కృష్ణ తదో ధర్మ అనేటువంటి విషయాన్ని చెరగలా కూడా వ్యాప్తి చేయాలని కృష్ణ పరమాత్మ పాదాల బట్టి నమస్కరిస్తున్నాం. అలాగే ఈరోజు మోక్షదా ఏకాదశి అని కూడా మరొక పేరుతో పిలువబడుతుంది. ఇదే ఏకాదశిని ఈ రోజున ఎవరైతే కృష్ణ పరమాత్మని పాదపద్మాలు పట్టుకుంటారో, లేదా ఈ రోజున ఎవరైతే నియమనిష్టలతో కృష్ణుడి యొక్క ఆరాధన చేస్తారో, లేదా ఉపవాసం అనేటువంటి దీక్షను ఎవరైతే చేస్తారో ఆ యొక్క కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకున్నా, లేదా ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకున్నా ఈరోజు చేసేటటువంటి ఏ శుభకార్యమైనా సరే అది మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మార్గం కనుక ఈ యొక్క మార్గానికి మోక్షద ఏకాదశి అనేటువంటి ఏకాదశి ప్రారంభం అన్నమాట. అందుకే మనకి ఏకాదశి కొన్ని పద్యాలు ఉంటాయన్నమాట. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు. ఈ మూడు కూడా చాలా చాలా దుర్లభము. అందులో ఏకాదశి వ్రతం కూడా ఎందుకు దుర్లభమయ్యా అంటే అది కేవలంగా ఒక ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పూర్తి అయిపోయేటటువంటి విషయం కాదయ్యా. ఈ ఏకాదశి వ్రతం ఎప్పుడు పూర్తి అవ్వాలయ్యా అంటే అది నీ మరణ సమయానికి కూడా భగవంతుడిని స్మరణలోకి వస్తే ఎటువంటి ఆలోచన లేకుండా నీ యొక్క మనస్సుని భగవంతుడి పాదాల యందు స్మరణ చేసుకునే శక్తిని ప్రతి ఏకాదశికి కూడా నువ్వు అంచెలంచెలుగా కూడబెట్టుకుంటూ వెళ్తే నీ మరణ సమయానికి అది పరిపూర్ణమవుతుందయ్యా.
కాబట్టి పరిపూర్ణసరికి ఆ మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకాదశి పర్వదినం ఏదైతే ఉందో అది ఈ రోజుతోనే ప్రారంభం అవ్వాలి, లేదా ఈ రోజుతో పూర్తి అవ్వాలని చెప్పి మోక్షద ఏకాదశి, నీకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి పర్వదినం ఏదైనా ఉంటే అది ఏకాదశి మాత్రమే అనేటువంటి అంతరార్థం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం ఎందుకు చెప్పారంటే మనకి ఎన్నో తిథులు ఉన్నాయి, కానీ ఏకాదశిని మాత్రం ఉపవాసం చెప్తారనమాట. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. అంతేగాని అది చెప్పే అందులో అంతరార్థం అంటే దేవుడి ఫోటో దగ్గరికి కూర్చొని నా దగ్గరగా కూర్చోమని కాదు, లేదా నేను వెళ్ళి పూజా మందిరంలో కూర్చోమని కాదనమాట. అంతరార్థం అంటే ఉపాలయాలు అంటారు కదండి, ఆలయాలు, ఉపాలయాలు అదంటే దగ్గరగా ఉండే ఆలయాలు. అలాగే వాసం అంటే ఉండేది, నివాసం ఉండేది. నివాసం అంటే ఉండేది, వాసం అంటే ఉండేదనమాట. ఉపవాసము అంటే దగ్గరగా ఉండేది. దేనికి దగ్గరగా ఉండాలంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ ఉంటున్నా కూడా నీ మనసులోకి భగవంతుడి స్మరణ జరుగుతూ ఉండాలన్నమాట. అంతేగాని నువ్వు ఉపవాసం పేరు చెప్పి వాళ్ళు రోజు ఏకాదశి కదండి, నేను చేసే పనులన్నీ మానేస్తా, భగవంతుడి దగ్గరగా కూర్చుంటాను, అది కాదనమాట. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని వెతకడం ఆలోచించు. ఇల్లు తుడుస్తున్నావు, అది ఒక దేవాలయం తుడుస్తున్నట్టుగా భావించు. అలాగే మీ వారికే భోజనం పెడుతున్నావు, అది సాక్షాత్గా వెంకటేశ్వర స్వామిగా, కృష్ణుడిగా భోజనం పెట్టి నువ్వు భావన చేయి. ఇది ఎంతవరకు వస్తున్నాయి అంటే కడుపులో పేగులు ఆకలితో బాధపడుతూ ఉంటే మనస్సు చంచలమైపోయి అటు ఇటు తిరగటం మొదలు పెడుతుందన్నమాట. అలాగే పెద్దలు ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఎందుకంటారు అంటే ఇది కొంతకాలం ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అన్నమాట. ఇదంతా కూడా ట్రైనింగ్ అనమాట. ఉపవాసం దీక్ష అనేటువంటిది, ఉపవాసం అనేది ప్రతి ఏకాదశికి చేసేటటువంటి ఉపవాసం కూడా ఒక ట్రైనింగ్ లాంటిది. ఎందుకయ్యా అంటే ఈ ఒక రోజున ఈ ఏకాదశితో ప్రారంభం చేశాను అనుకోండి, వాళ్ళ రోజున మోక్షద ఏకాదశి రోజు నేను ఉపవాసం మొదలుపెట్టాను. ఉపవాసం అంటే నా పేగులు నకనకలాడిపోతున్నా సరే, కోపం వచ్చేస్తున్నా సరే, కళ్ళు తిరిగి పడిపోతున్నా సరే, ఎట్టి పరిస్థితులకు నేను మంచినీళ్ళు తాగను, అన్నం ముట్టను, అది కాదు ఉపవాసం అంటే. పెద్దలు ఏం చెప్తారంటే ఏకాదశి మాత్రం ఎందుకు ఉపవాసం చెప్పారంటే కొంతసేపటి దాకా ఉండు నువ్వు. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల దాకా భోజనం చేయకుండా టిఫిన్ తినకుండా ఉండేదానివి. కొంచెం అరగంట పెంచు. అరగంట పెంచితే నీలో మార్పులు ఎక్కడ దాకా వస్తున్నాయి. కాబట్టి 9 దాకా నమో నారాయణాయ కృష్ణాయ గోవిందాయ వాసుదేవాయ నమో నమః అని అనుకుంటున్నావుగా, అనగలవా మనసులో కనీసం? ఇది కొంతసేపటి దాకా జరుపు. అదే నీకు 11 అవుతున్నా కూడా నీకు కృష్ణాయ గోవిందాయ అనే ఆలోచన కలుగుతుందా? ఏమిటబ్బా 11 అయిపోతుంది ఇంకా ఎంతసేపు అని అనుకుంటున్నావా? కాబట్టి ఇక్కడితో ఆఫ్ చేసేయి. ఇలాగ ఆఫ్ చేసి కొంతకాలం ఇంకో ఏకాదశికి ఇంకొక 5 నిమిషాలు పెంచుకో. అలాగే పెంచుకుంటూ ఉండగా నీ మనసు చంచలం అయిపోకుండా ఎప్పుడైతే స్థిరపడుతుందో యమభటులు వచ్చి నీ మెడలో పాశాలు వేసి లాక్కి వెళ్ళేటప్పుడు గోవిందా లేదా కృష్ణాయ గోవిందాయ వాసుదేవాయ నమో నమః అని అనగలగనుకో, అప్పుడు నీకు మోక్షం వచ్చే స్థితి పూర్తయిపోతుంది. అప్పుడు నీకు మోక్షం సంక్రమిస్తుంది. అందుకే ఏకాదశి వ్రతం చేపి త్రయం అత్యంత దుర్లభం అంటారు పెద్దలు కూడా. ఏకాదశి వ్రతం చేయడం అంటే కేవలంగా భజన చేయడం, కూర్చోవడం కాదు నాయన. నువ్వు భజన చేస్తున్నా సరే నీ మనసులో భగవంతుడు తిరుగుతున్నాడా, తిరిగేటటువంటి గుణాన్ని నువ్వు అవలంబించేసుకో, అలవాటుగా చేసుకున్నావు అనుకో, ఈ మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి నీకు పరిపూర్ణం అవుతుందని చెప్పడానికి మోక్షద ఏకాదశి. నీకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకాదశి ఏదైనా ఉంటే అది కేవలంగా మోక్షద ఏకాదశి తిథి మాత్రమే. అంతటి పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ మోక్షద ఏకాదశి. శ్రీ గురుభ్యో నమః. ఓకే కదండి, మనకి ఈ మోక్షద ఏకాదశి రోజునే మనకి ఎన్నో తిథులు ఉన్నాయన్నమాట. పాద్యము నుంచి కూడా పౌర్ణమి వరకు, అలాగే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఎన్నో తిథులు ఉన్నాయన్నమాట. ఈ తిథులు ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి భీష్మాచార్యుల వారు కూడా ఇన్ని తిథుల్లో కూడా ఆయన స్వచ్ఛంద మరణం ఎప్పుడు కాంటే ఇప్పుడు ప్రాణం పోవచ్చు ఆయనకి. కానీ ఏకాదశి తిథి రోజు వచ్చేంత పర్యంతం ఆయన వేచి ఉన్నాడు అన్నమాట. మనకి భీష్మ ఏకాదశి అని చెప్పి పర్వదినం కూడా వస్తుందన్నమాట. భీష్మ ఏకాదశి రోజున మహాశక్తివంతమైన ఏకాదశి. మనుష్యుడు జన్మ ఎత్తిన తర్వాత తర్పణాలు ఇచ్చేటటువంటి అధికారం ఒక తల్లిదండ్రులకి, పెద్దలకి మాత్రమే ఉందన్నమాట. కానీ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మనిషి కూడా తర్పణాలు ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటామంటే భీష్మాచార్యుల వారు అనమాట. ప్రతి మనిషి కూడా తర్పణాలు ఆయనకి ఆ రోజున వదిలిపెట్టి తీరాలన్నమాట. అందుకే ఆయన ఆ రోజు ఏకాదశి దాకా ఉండి ఏకాదశి రోజు మాత్రమే మోక్షానికి నేను వెళ్ళిపోతానని చెప్పి భీష్మ ఏకాదశి వచ్చేంత పర్యంతము కూడా ఆయన వేచి ఉన్నారన్నమాట. మాఘమాసంలో వస్తుంది.
మాఘమాసంలో వచ్చిన భీష్మ ఏకాదశి రోజున ఆయన అంబశయ్య మీద ప్రాణాన్ని వదిలిపెట్టారన్నమాట. అంబశయ్య మీద పడుకుని విష్ణు సహస్రాన్ని చెప్పారు ఆయన. విష్ణు సహస్రం అంతా చెప్పినా కూడా కృష్ణ పరమాత్మ అంతటి వాడు వచ్చి దర్శనం ఇచ్చినా కూడా ఏకాదశి వరకు వేచి ఉన్నాడు అనమాట. ఏకాదశి అంటే అంత పరమ పవిత్రమైనటువంటి రోజు అన్నమాట. మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక తిథి ఏకాదశి. అందుకే ఏకాదశికి మోక్షధ ఏకాదశి అనేటువంటి నామం అన్నమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమో నమః.